ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఇంతమంది ఓటేసినప్పుడు ఖచ్చితంగా జగన్ గెలవాలి కదా. గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం కోసము ఈవీఎం ట్యాంపరింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చేయాలి కదా. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కేవలం 240 సీట్లకే ఎందుకు పరిమితం అయిపోయింది బీజేపీ? ఓవరాల్ ఎలక్షన్స్లో ఎక్కువ లాభాన్ని పొందింది ఎవరు అంటే ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో ఒక కలకలం మొదలైపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక పెద్ద ఆలోచన, ఒక ఆందోళన కూడాను. ఏంటది అంటే ఏపీ ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్ చేయటం వల్లనే జగన్ పూర్తిగా ఓడిపోయాడు. ఈ వార్త నిజంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ చాలామంది ఈ విషయం మాట్లాడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిందేంటి? ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? దీని గురించి అసలు మీరేమనుకున్నారో కామెంట్లో తెలియచేయండి. దీని నుంచి చాలా డీటెయిల్గా కొన్ని విషయాలు నేను ఈరోజు మాట్లాడాలనుకున్నాను. పూర్తిగా చూడండి, ఒక అవగాహన కోసం మాత్రమే. జరుగుతున్న రాజకీయాల మీద ఒక అవగాహన ఉండడం తప్పకుండా చాలా అవసరం కూడాను. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎందుకు ఇలా అంటున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని ఎందుకు అంటున్నారంటే వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు తండోపతండాలుగా వాలంటీర్గా ప్రజలు, లక్షలాది స్థాయిలో ప్రజలు వచ్చారు. మరి ఇంతమంది ప్రజలు వాలంటీర్గా వచ్చారు కదా, మళ్ళీ వీళ్ళందరూ ఓట్లు ఏమైపోయాయి? ఇంతమంది ఓటేసినప్పుడు ఖచ్చితంగా జగన్ గెలవాలి కదా. మరి ఒకవైపు చూసుకున్నట్లయితే కేవలం 11 సీట్లతో ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి? ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది. మరోవైపు ఆలోచిస్తే టీడీపీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్లో దాదాపుగా చివరి అవకాశం, చివరి అవకాశం కాబట్టి ఎట్టకేలకు గెలవాలి అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని ఆ అధికార బలాన్ని ఉపయోగించి ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కాబట్టి జగన్ని ఓడగొట్టేశారు అని చెప్పేసి వార్తలు. నిజంగా ఎవరికైనా పలకరించినా కానీ వైఎస్ఆర్ అభిమానులతో, వైఎస్ఆర్ యొక్క శ్రేణులతో మాట్లాడితే ఇదే ఆలోచన వస్తుంది. నిన్న మొన్న నేను ఏదైతే వీడియో రిలీజ్ చేశానో దాని కింద కూడా కామెంట్స్లో చాలామంది ఈవీఎం ట్యాంపరింగ్ వలన ఇలా జరిగిందని చెప్పేసి చాలామంది కాల్స్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అన్న ప్రశ్నకి ఎంతమంది అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకున్నారో వారు ఈ విధంగా కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏ విధంగా? ఉదాహరణకి టీడీపీ ఎవరి సహాయంతో ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అంటే బీజేపీ సహాయంతో. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ సహాయంతో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి వాదన. అయితే నిజంగా వాస్తవానికి ఇది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఏపీలో అన్నదే నిజమైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ రిజల్ట్స్ ఒకసారి ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్లో గతంలో జరిగిన 2019లో జరిగిన ఎలక్షన్స్లో దాదాపుగా బీజేపీకి 303 సీట్లు సంపాదించింది. మరి అలాంటిది ఈసారి ఈ క్యాంపెయిన్లో ఖచ్చితంగా 400 సీట్లు సాధించబోతున్నాము అని క్యాంపెయిన్ కూడా చేశారు నరేంద్ర మోడీ గారు. మరి అలాంటప్పుడు మరి ఈసారి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 272 కదా. 272 కూడా బీజేపీకి ఎందుకు రాలేదు? గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం కోసము ఈవీఎం ట్యాంపరింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చేయాలి కదా. మరి ఇక్కడ బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసే ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిపించాడు, కూటమి గెలిచింది, జగన్ ఓడిపోయాడు అంటే ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్లో 240 మాత్రమే బీజేపీకి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాల్సిన పరిస్థితి, నితీష్ కుమార్ జేడీయూ బీహార్కి సంబంధించినటువంటి ఈ 12 సీట్లు కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి, దుస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది? ఉదాహరణ చూసినట్లయితే ఎలక్షన్స్ కన్నా ముందు ఏదైతే 5 సంవత్సరాల గవర్నమెంట్ జరిగిందో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ సోలో ఫిగర్ మనం చూసాం. ఒకే ఒక వ్యక్తి క్యాంపెయిన్ చేస్తాడు. ఏ పథకంలో నరేంద్ర మోడీయే, ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు, పక్కన ఎవరిని కూడా ఉండడానికి కూడా ఇష్టపడకుండా సోలోగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ. మరి ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చేసుకున్నట్లయితే తను ఒక్కడిగా కాకుండా ఇటు ఇద్దరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఇటు వచ్చి టీడీపీ, అటు వచ్చేసి జేడీయూ సపోర్ట్ చేస్తే కానీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో లేనటువంటి ఇంత బలహీన స్థితికి బీజేపీ ఎందుకు పడిపోయింది? నరేంద్ర మోడీ ఎందుకు పడిపోయాడు? ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోవాలి కదా. ఈవీఎం ట్యాంపరింగ్ చంద్రబాబు నాయుడు విషయంలో చేసినటువంటి వ్యక్తి తన కోసం తాను చేసుకోవాలి కదా. ఈ ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? ఒక్కసారి ఆలోచించండి. అసలు వాస్తవానికి ఏం జరిగింది? ఈవీఎం ట్యాంపరింగ్ అనే సబ్జెక్ట్ని పక్కన పెట్టి మనం మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఏంటి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఉదాహరణ చూడండి. 2014 ఎలక్షన్స్లో అంటే 2019 కన్నా ముందు 2014 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు వచ్చాయి. ఆ టైంలో టీడీపీ 102 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో జరిగినప్పుడు 102 సీట్లు ఉన్నటువంటి టీడీపీ కేవలం 23 సీట్లకు పడిపోయింది. చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్కి 151 సీట్లో గెలవడం జరిగింది. ఆ టైంలో కూడా టీడీపీ శ్రేణులు ఏమన్నారు?
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, జగన్ బీజేపీతో కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కాబట్టి 151 సీట్లు గెలిచాడు, లేకపోతే ఇంత తేడా ఎలా వస్తుంది అని చెప్పి పెద్ద ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈ విషయాన్ని ఒప్పుకుంటామా? ఆ టైంలో మరి జగన్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్న వారు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు కదా. మరి ఇక్కడ ఏం జరిగిందో ఆలోచించాలి ఒకసారి. చూడండి, టీడీపీ ఎందుకని 2019లో 23 సీట్లకు పడిపోయింది అంటే తన ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత వల్ల కావచ్చు, లేకపోతే జగన్కి ఒక్క అవకాశం ఇవ్వాలి, ఒక్క అవకాశం అన్న దానికి సమాధానంగా 151 సీట్లు వచ్చి ఉండవచ్చు. అవునా లేదా? అంటే ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు అనేది అర్థమవుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఓట్ షేర్ చూసినట్లయితే ఎప్పుడైతే 2019లో 151 సీట్లు వచ్చాయో అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 49.95, అంటే ఆల్మోస్ట్ 50% ఓట్స్ ఉన్నాయి. టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చాయి, కానీ అప్పుడు ఓట్ షేర్ ఎంత ఉంది? 39.17, ఆల్మోస్ట్ 40% ఓట్ షేర్ ఉంది. 40% ఓట్ షేర్ ఉన్నా కానీ వచ్చింది 23 సీట్లు మాత్రమే. ఆ సమయంలోనే 2019లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన పార్టీ ఎలక్షన్స్లోకి వెళ్ళారు, ఎవరితో కలవకుండా. అప్పుడు ఒకే ఒక సీట్ జనసేన గెలిచినప్పటికీ ఓట్ షేర్ ఎంత ఉంది ఆ సమయంలో? 5.53%, ఆల్మోస్ట్ 6% ఓట్ షేర్ జనసేనకు ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో తనకు వచ్చినట్టు ఓట్లన్నీ కలుపుకుంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓట్స్తో పోల్చుకుంటే 5.55, అంటే ఆల్మోస్ట్ 6% ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల జర్నీలో 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల జర్నీలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి 6% నుంచి 10% ఓటింగ్ పెరిగింది. ఇది గమనించాలి. అంటే 10% ఓట్ షేర్ ఎక్కడొచ్చింది? జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి వచ్చింది. ఈ జనసేనని పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు టీడీపీ వైఎస్ఆర్సీపీ 2024లో టగ్ ఫర్ ఫైట్లో ఉన్నాయి. 2 కూడా నెక్ టు నెక్ ఫైట్లో ఉన్నాయి. 2 కూడా మహా ఉజ్జిగా ఫైట్ చేసేటువంటి ఈ తరుణంలో మరి ఎవరికైతే జనసేన వచ్చి సపోర్ట్ చేస్తుందో వాళ్లే గెలుస్తారు అన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాం? ఇక్కడ గమనిద్దాం ఆ విషయం. 2024లో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి జగన్కి, వైఎస్ఆర్సీపీకి అంటాం కదా. కానీ ఓట్ షేర్ ఎంత ఉంది? 39.5% ఉంది, ఆల్మోస్ట్ 40% ఉంది. గమనించాలి, ఓట్ షేర్ మరీ ఎక్కువగా పడిపోలేదు. టీడీపీకి ఉన్న ఓట్ షేర్ ఎంత అంటే 45%, 135 సీట్లు వచ్చాయి. గ్యాప్ ఎంత? 5.5 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఓట్ షేర్ జనసేనకి 21కి 21 సీట్లు వచ్చాయి. ఇక్కడ నేను అడుగుతాను, జనసేన గనక టీడీపీతో కలవకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జనసేన ఒక్కటి మాత్రమే ఎలక్షన్స్లో వెళ్ళినట్లయితే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండేవాళ్ళ? మీ సమాధానం అంటూ కామెంట్లో తెలియచేయండి. ఈరోజు జనసేన గెలిచింది అంటే టీడీపీ ఓట్లు కూడా జనసేనకి పడ్డాయి కాబట్టే ఇక్కడ జనసేన గెలిచింది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే టీడీపీ గెలిచింది అంటే జనసేన ఓట్లు కూడా కలిసాయి కాబట్టి టీడీపీ గెలిచింది అనే విషయం కూడా లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, గెలుపు ఓటముల ఆట చిన్న విషయంలోనే తేడా ఉంటుంది. బీజేపీకి పెద్ద ఓట్ షేర్ లేదేమో, కనీసం 1% ఓట్ షేర్ లేదా? 1%. ఈ 1% వచ్చేసి ఈ కూటమికి ప్లస్ అయిపోయింది కదా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విషయంలో చూసుకున్నట్లయితే జగన్ యొక్క సొంత చెల్లెలు ఎప్పుడైతే అన్నకి వ్యతిరేకంగా మారిపోయి ప్రచారం చేయడం మొదలుపెట్టిందో, కాంగ్రెస్ పార్టీలో తను ఒక ముఖ్యమైన పొజిషన్లోకి వెళ్ళేసి ప్రచారం చేసిందో, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కలిపి 1% షేర్ ఉండదా? ఈ 1% షేర్ ఎక్కడి నుంచి పోయింది? వైఎస్ఆర్సీపీ నుంచే కట్ అయిపోయింది కదా. ఇక్కడ 1% తగ్గడమైనా, బీజేపీ వల్ల 1% పెరగడమైనా, జనసేన వల్ల 10% షేర్ టీడీపీకి కలవడం వల్ల, ఇవన్నీ కూడా కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయిందన్నది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయము. ఎందుకంటే మనం అనాలిసిస్ కనుక చేసుకోకపోతే మన తప్పు ఎక్కడ జరిగిందో, ఎక్కడ మిస్టేక్ జరిగిందో మీరు అర్థం చేసుకోలేరు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోసం నేను చెప్తున్నాను. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2 పార్టీలు టగ్ ఫర్ నెక్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం వల్ల ఇది గెలవడం జరిగింది, ఎక్కువ సీట్లు వచ్చాయన్నది క్లియర్గా అర్థమవుతున్న విషయం. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా పెద్ద హాట్ న్యూస్గా ఉంది. ఇక్కడ మేము గుర్తు చేస్తాను, కొన్ని రోజుల క్రితం తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మరి తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేయలేదు? బీజేపీకి సీట్స్ ఎందుకు రాలేదు? అక్కడ ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోలేకపోయింది? సరే, కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ అధికారాన్ని ఎందుకు కోల్పోయింది? ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేయలేదు? ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కేజ్రీవాల్తో పాటు టగ్గఫర్గా ఫైట్ చేసినటువంటి అక్కడ బీజేపీకి సంబంధించిన అనేక మంది చీఫ్ మినిస్టర్లు వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, అమిత్ షా వెళ్ళారు, ఎంతో క్యాంపెయిన్ చేశారు. మరి అక్కడ ఎందుకని కేజ్రీవాల్ ప్రభుత్వమే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది, బీజేపీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు జరగలేదు? అయితే ఈవీఎం ట్యాంపరింగ్కి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. టెక్నికల్గా పాజిబులే, కానీ జరుగుతుందా?
జరుగుతుందా అన్నది ఒకసారి నా ప్రశ్నలు మాత్రమే, దీనికి మీ సమాధానాలు కామెంట్లో తెలియచేయండి. అయితే నేను ఎప్పుడైతే కొంతమంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు నేను అడిగాను, కర్ణాటకలో ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి బీజేపీ రాలేదు, తెలంగాణలో ఎందుకు రాలేదు, ఢిల్లీలో ఎందుకు రాలేదు, ఈ 3 పెద్ద ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదు అవి అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీస్ని వదిలేసింది పార్లమెంట్లో గెలవడం కోసము. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ మొత్తం కూడా ఎక్కడ చేయబోతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్లో చేయబోతుంది అన్నారు. అప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి కదా, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కేవలం 240 సీట్లకే ఎందుకు పరిమితం అయిపోయింది బీజేపీ? కనీసం మ్యాజిక్ ఫిగర్ 272 ఎందుకు రాలేదు, ఈవెంట్ ట్యాంపరింగ్ ఎందుకు చేసుకోలేదు, అధికారం ఉంది కదా అనేది పెద్ద ప్రశ్న. మరి ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడేమంటున్నారంటే, లేదు ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి అలా చేయలేదు, చంద్రబాబు నాయుడు ఎలాగా సపోర్ట్ చేస్తాడు కదా, నీకు నేను నాకు నువ్వు అన్నట్లుగా ఎలాగో సపోర్ట్ చేస్తాడు, ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా, కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, ప్రజలకు అర్థం కాకుండా ఉన్నాడు. నేను అంటాను, ప్రజలేమనుకుంటారో, ప్రజలకు అర్థమవుతుందో లేదో అన్నది ఎవడు ఆలోచించడు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే కేవలం ఒక కోణంలో మాత్రమే ఆలోచించదు. ఎంతమంది అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మొత్తుకుంటున్నారో నేను అంటాను, ఎస్, మీకు జగన్ గారి మీద ఉన్న అభిమానం మీద, లేక ఒక పార్టీ మీద ఉండే అభిమానం మీద ఓటమిని తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారేమో, ఖచ్చితంగా అయి ఉండొచ్చు. కానీ దాంతోపాటు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, లేవా? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఏదో జరిగిపోయాయని కాదు, మన దేశం, మన రాష్ట్రం, మన భవిష్యత్తు దీని మీద ఆధారపడింది. దీని మీద ప్రజల నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఆ రోజు 151 సీట్లతో జగన్తో గెలిపించినా కానీ, ఈరోజు టీడీపీకి 135 సీట్లు ఇచ్చినా కానీ, ఇది ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యొక్క ఎలక్షన్స్లో ఈ కూటమి మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖచ్చితంగా గేమ్ చేంజర్గా ఉపయోగపడ్డారు. ఓవరాల్ ఎలక్షన్స్లో ఎక్కువ లాభాన్ని పొందింది ఎవరు అంటే ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 21 సీట్లకు 21 సీట్లు గెలిచి ఈరోజు దేశం మొత్తం కూడా తన వైపు చేసే విధంగా ఒక స్టార్గా నిలబడ్డారు. ఇది గేమ్ చేంజింగ్ ఎలా అవుతుందో అర్థం చేసుకోవాలి తప్ప కేవలం ఒక నిందలు మోపుకుంటూ ఉండడం కాదు, ఆలోచిస్తే 4 కోణాల నుంచి ఆలోచించాలి. సరే, నేను చెప్పిన దాని గురించి మీరేమనుకుంటున్నారు, మీరు ఇచ్చే కామెంట్ ఏంటి? ఇప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? మరి కూటమి కలిసినందుకు గెలిచిందని అనుకుంటున్నారా, లేక వైఎస్ఆర్సీపీ కొన్ని తప్పులు చేసింది కాబట్టి ఓడిపోయింది అనుకుంటున్నారా, లేక ఏ తప్పులు చేయలేదా? ఎందుకంటే నావాడు కాబట్టి తప్పులు చేయలేదు అని అంటాం. తప్పులు చేయని వాడు ఎవడు ఉండడు. మంచి పరిపాలన జరిగింది, దాంతోపాటు తప్పులు కూడా చాలా జరిగాయి. ఆ తప్పును సవరించుకోవాలి. ఎప్పుడు సవరించుకుంటాడు? తెలుసుకుంటేనే సవరించుకుంటారు. మరి చివరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అధికారాన్ని పొందినటువంటి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి వీళ్ళందరికీ కూడా ఏవైతే మీరు వాగ్దానాలు ప్రజలకు చేశారో, మాట ఇచ్చారంటే అది వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఆధ్యాత్మికులం అంటే పైన ఒక సృష్టికర్త ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అక్షర పరబ్రహ్మ ఉన్నాడు, సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాళ్ళము. ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి అధికారం తీసేసుకోవాలన్నది నిర్ణయాలు పైనుంచి కూడా జరుగుతాయి. ఎందుకంటే మానవుడు చేసే ప్లానింగ్స్ వేరు, పైనుంచి జరిగేటువంటి ప్లానింగ్ కూడా ఒకటి ఉంటుంది. మనం చేసేది ఒక ప్లానింగ్ అయితే గ్రాండ్ ప్లానింగ్ పైనుంచి అవుతుంది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చేసిన తర్వాత అధికారాన్ని మనం దుర్వినియోగం చేయబోతున్నామా, అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించుకోబోతున్నామా, అధికారాన్ని మన మతం, మన కులం, మన వర్గం కోసం ఉపయోగించుకోబోతున్నామా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ అధికారం కూడా శాశ్వతం కాదు. సో ఈరోజు అధికారాన్ని పొందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క కూటమికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి పరిపాలన ప్రజలకు అందజేస్తారని. ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తారు అన్నది ఒక ప్రశ్న అయితే, ఇంకొకటి పరలోకం కూడా ఒకటి ఉంది, తీర్పు దినం కూడా ఒకటి ఉంది. అక్కడ కూడా పట్టుబడతామన్న ఒక భయంతో. ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు. ఇక్కడ రాజులు, మహారాజులు ఎంతోమంది గతించిపోయారు, చాలామంది ఉన్నారు, ఈరోజు లేకుండా పోయారు. కాబట్టి ఈరోజు మనం చేసిన ప్రతి కర్మ కూడా మనతో పాటు ఉంటుంది, మంచి కర్మలైనా చెడు కర్మలైనా. కాబట్టి అందరి కోసము ఇవ్వబడినటువంటి అధికారం మీకోసము అందరికీ ఉపయోగపడే విధంగా పరిపాలిస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.